రైల్వే స్టేషన్కి రిటర్న్ అయిన తర్వాత వాళ్ళు 9:30కి ఉన్న ధన్పూర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ని బోర్డ్ చేశారు. సో అక్కడ నుంచి వాళ్ళు నాగ్పూర్ రైల్వే స్టేషన్కి సాయంత్రం ఒక 6:30 ప్రాంతంలో వాళ్ళు రీచ్ అయ్యారు. అక్కడి నుంచి వాళ్ళు గచ్చిరోలి నుంచి బస్ తీసుకుని పతంజూర్ విలేజ్, ఛత్తీస్గఢ్లో ఉండే పతంజూర్ విలేజ్ దన్కెర్ డిస్ట్రిక్ట్లో వాళ్ళు చేరుకున్నారు. అక్కడ ఒక 2 days వాళ్ళు అక్కడ ఒక తెలిసిన వ్యక్తితోటి, అంటే అక్కడ పరిచయం అయ్యే వ్యక్తితోటి, అంటే వాళ్ళ అంకుల్ అని పిలుస్తారు, సో వాళ్ళ దగ్గర ఉన్నారు. సో వాళ్ళ నుంచి మనకి ఇది ఇన్ఫర్మేషన్ వస్తే మేము ఇక్కడ టీంని పంపించేసి ఛత్తీస్గఢ్ పోలీస్ తోటి కోఆర్డినేట్ చేసుకొని ఇమీడియట్లీ అమ్మాయిల్ని మేము అక్కడ లోకల్ సఖీ సెంటర్కి షిఫ్ట్ చేసిన తర్వాత ఈరోజు ఎర్లీ మార్నింగ్ వాళ్ళని ఇక్కడ మన దగ్గర హైదరాబాద్ చేరుకున్నారు. సో మేము కూడా అమ్మాయిల్ని మాట్లాడాము, ఇంకా డీటెయిల్గా ఎంక్వైరీ కూడా చేస్తాము. ఇప్పుడు సఖీ సెంటర్కి కూడా ఇక్కడ కూడా ఒక 2 days మేము పెడుతున్నాము, సో దట్ వాళ్ళకి కౌన్సిలింగ్, వాళ్ళ పేరెంట్స్కి కూడా కౌన్సిలింగ్ ఇచ్చి దెన్ వీ విల్ హ్యాండ్ ఓవర్ టు ద చిల్డ్రన్. ఇన్ కేస్ ఈ ఒక్క వారంలో వాళ్ళకి ఏదైనా జరుగుంటుంది అని మేము భావించి భరోసా సెంటర్కి కూడా మేము పంపించాము. వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ అయింది. సో ఫార్చునేట్లీ వాళ్ళకి అందరూ మంచి వాళ్ళే దొరికారు త్రూ అవుట్ ద జర్నీ. సో ఏమీ జరగలేదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఇప్పుడు వీళ్ళని వాళ్ళ తల్లి తండ్రికి ఒక 1-2 days తర్వాత మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం. డీటెయిల్గా మాట్లాడాము, భరోసా సెంటర్లో కూడా మాట్లాడారు, ప్లస్ అక్కడ ఛత్తీస్గఢ్ పోలీస్ వాళ్ళు కూడా మాట్లాడారు. తెలిసింది ఏమిటంటే వాళ్ళ అమ్మ నాన్న రోజు గొడవ చేస్తున్నారు, తాగి, అంటే వాళ్ళే గొడవ చేస్తుంటే ఇది ఈ పిల్లలకి చూడలేక, అది రోజు జరుగుతున్నప్పుడు ఇది పిల్లలు చూడలేక వీళ్ళు ఇది డిసిషన్ తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కంప్లైనెంట్ శ్రీమతి రామ్ దులారి కంప్లైనెంట్కి 5 పిల్లలు ఉన్నారు. సో అదిలో సహీఫా కుమారి, స్నేహ కుమారి మిస్సింగ్ అయ్యారు. ఇంకా 3 పిల్లలు కూడా ఉన్నారు, అంష్, సూర్య, దీకే. దెన్ ఇంకొక, అంటే వాళ్ళు సిస్టర్, కంప్లైనెంట్ సిస్టర్ ఎవరు ఉన్నారో ఆమె పేరు రోహితిని, ఆమెకి కూడా 4 పిల్లలు. సో ఆమె కూడా పాప ఒక మిస్సింగ్ అయింది, లత అని. సో వీళ్ళు పక్క ఇంట్లోనే ఉంటారు, నైట్ టైంలో కూడా కలిసినే వాళ్ళు పనుకుంటారు. సో నైట్ లోనే వీళ్ళు డిసైడ్ చేసి ఏమైనా ఉంటే నీట్ ఎగ్జామినేషన్ ఓకే, స్టార్ట్ చేయనా? అందరికీ